హలో అండి. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మనము ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం స్ప్రింగ్ బూట్‌లో. సో, స్ప్రింగ్ బూట్ స్టార్టర్స్. సో, వన్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియోస్‌లో మనం స్ప్రింగ్ బూట్ స్టార్టర్స్ గురించి చూసాము. సో, ఈ వీడియోలో అసలు స్ప్రింగ్ బూట్ స్టార్టర్స్ అంటే ఏంటి అని చూద్దాము. సో, స్ప్రింగ్ బూట్ స్టార్టర్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ డిపెండెన్సీస్ దట్ బండిల్ కామన్ రిక్వైర్డ్ లైబ్రరీస్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ ఉంది. సో, మనకు వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి అనుకుంటే లైక్ రెస్ట్ రిలేటెడ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే మీరు ఈ డిపెండెన్సీ యాడ్ చేయాలి. లేదు ఈ డిపెండెన్సీ ఈ స్టార్టర్ డిపెండెన్సీ కాకుండా నేను నార్మల్‌గా యాడ్ చేస్తానంటే యూ హావ్ టు యాడ్ లైక్ టెన్స్ ఆఫ్ లైబ్రరీస్. అదే ఇది జస్ట్ స్టార్టర్ యాడ్ చేస్తే విల్ గెట్ ఆల్ ద లైబ్రరీస్ రిక్వైర్డ్ ఫర్ డెవలపింగ్ వెబ్. సో, అలాగే మనకు జేపీఏ రిలేటెడ్ రిపాజిటరీస్ గురించి స్ప్రింగ్ బూట్ స్టార్టర్ డేటా జేపీఏ ఉంటది. ఫర్ రిలేషనల్ డేటాబేసెస్ అండ్ నోసీక్వెల్ డేటాబేసెస్‌కి వాటి సెపరేట్ స్ప్రింగ్ బూట్ స్టార్టర్స్ ఉంటాయి. అలాగే మనకు సెక్యూరిటీ రిలేటెడ్ ఏమన్నా ప్యాకేజెస్ కావాలి అంటే వి కెన్ యాడ్ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ సెక్యూరిటీ. అండ్ ఆల్సో ఫర్ టెస్ట్ విల్ యాడ్ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ టెస్ట్. సో, మ్యాండేటరీగా మనం మినిమమ్ యాడ్ చేసేవైతే ఇఫ్ ఇట్ ఈస్ వెబ్ డెవలప్‌మెంట్ లైక్ వెబ్, సెక్యూరిటీ అండ్ టెస్ట్ ఆర్ మ్యాండేటరీ. ఆహ్, అండ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ బట్టి వి కెన్ యాడ్ అదర్ స్టార్టర్ డిపెండెన్సీస్ ఆల్సో.